మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ పరిశుద్ధ గ్రంథం అందరూ తీయాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలండి. మన అతిక్రమ క్రియను బట్టి అని ఉందండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఉందా? ఏకవచనం ఉందా? బహువచనం ఉందా? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి బహువచనం ఉపయోగించాడు. అంటే మనలో ఎన్ని అతిక్రమాలు ఉన్నాయో మన అతిక్రమ క్రియను బట్టి అని రాయబడలేదు, అక్కడ మన దోషమును బట్టి అని రాయబడలేదు. బాగా చదవాలి బైబిల్. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. నేను చదువుకున్నప్పుడు అలాగే ఆలోచిస్తాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. అంటే నాలో ఎన్ని అతిక్రమ క్రియలు ఉన్నాయో ఆ క్రియలను బట్టి దేవుడు ఎంతగా గాయపరచబడ్డాడో, నాలో ఎన్ని అతిక్రమ క్రియలు అనుకుంటాను నేను చదువుకున్నప్పుడల్లా. మన దోషములను బట్టి నాలో ఎన్ని దోషములు ఉన్నాయో ఆ దోషములను బట్టి నా దేవుడు నలగొట్టబడ్డాడో అని చదువుకుంటూ ఉంటాను నేను. అందుకని అక్కడ బహువచనం వాడబడింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. చాలండి, చాలా శ్రద్ధగా వినండి. మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడు. బాగా వినాలి మీరు. ఈ మాటలు మనం ప్రతిసారి వినే మాటలే. అయితే ఒక విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. మన అతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడ్డాడు, అది ఆయనకి ఇష్టమైంది. అయితే మన క్రియలను బట్టి, మన తలంపులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన పాప జీవితం కాబట్టి అతడు గాయపరచబడ్డాడు. అలా గాయపరచబడటం దేవునికి ఇష్టమైంది, ఆయనకి ఇష్టమైంది. అయితే ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటంటే, దేవుడు మన కొరకు గాయపరచబడ్డాడు కదా. గాయపరచబడిన దేవుడు ఆ గాయాలు మనం ఏమైనా మాన్పే స్థితిలో ఉన్నామా ఆలోచించండి ఒకసారి. దేవుడి గాయాలు మాన్పే స్థితిలో ఉన్నామంటే ఆ దేవుడి గాయాలు మానిపోయి అంటే ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం యేసు గాయం పొందాడు, గాయమయ్యాడు, సిలువలో యాగమైపోయాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, చంప మీద కొట్టించుకున్నాడు, వెనక నుంచి తన్నారు, ముందు నుంచి నవ్వారు. ఇలాగ మనం ప్రతి సంవత్సరం వినే వాక్యాలే, ప్రతి వారం వినే వాక్యాలే. అయితే ఇక్కడ మీరు శ్రద్ధగా వినవలసిన మాట ఏమిటంటే, నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు సూటిగా సమాధానం చెప్పాలి. మన గురించి మన దేవుడు గాయపరచబడ్డాడు కదా. మరి గాయపరచబడ్డ దేవుడి గాయాలు 2025 సంవత్సరాలు అయినా ఆ గాయాలు మానిపోయినాయా, ఆ గాయాలు అలాగే ఉన్నాయో చెప్పాలి మీరు. మానలేదు, బాగా చెప్పారు. ఇప్పుడు మనకి ఏదైనా గాయం అయితే ఆ గాయం దేవుడు మానుపుతున్నాడా? క్రింద చదువుకున్నాం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అన్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆయన పొందిన గాయముల చేత మనకే స్వస్థత కలుగుతున్నది అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, దేవుడు మన గాయాలు కడుతున్నాడు. 147 కీర్తన 3వ వాక్యంలో, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే, వారి గాయములు కట్టువాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి.
ఆ వాక్యం చదివిన తర్వాత నాకు నిజంగా చాలా లోపల అంతరంగంలోంచి కన్నీరు వచ్చింది. ప్రభువా, మా గాయాలు నువ్వు కడుతూనే ఉన్నావు. 2025 సంవత్సరాల నుంచి మా గాయాలు నువ్వు కడుతూనే ఉన్నావు. నీ గాయాలు మేము రేపటం ఏంటి? అసలు ఏమన్నా సూట్ అయిందండి చెప్పండి? దేవుడేమో మన గాయాలు కట్టుకుంటూ వస్తున్నాడు ప్రతిరోజు. 2025 సంవత్సరాల నుంచి కట్టుకుంటూ వస్తున్నాడు. మనమేమో ఆయన గాయాలు రేపుకుంటూ మనం వెళ్తున్నాం. అసలు ఏమైనా సూట్ అయిందండి? మనము ఆయన గాయాలు రేపితే ఆయన మన గాయాలు ఎందుకు కట్టాలి? నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది అన్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, వారి గాయాలు కట్టేవాడు ఆయనే ఉంది. మన గాయాలు దేవుడు కడుతుంటే, దేవుడు మనల్ని స్వస్థపరుస్తుంటే, దేవుడు అనేకమైన సంకటంలోంచి, వ్యాధుల్లోంచి, తెగుల్లోంచి మనం రక్షించి కాపాడుతుంటే, దివారాత్రులు మన గురించి ఆలోచిస్తుంటే, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకోడు నిద్రపోడు అన్నట్లుగా మన గురించి ఆలోచించి మనకే రక్షణ ఇచ్చి, మనకే క్షేమాన్ని ఇచ్చి, మన గాయాలను కట్టి మనకు క్షేమాన్ని ఏర్పాటు చేసి, మన చుట్టూ ఆయన రక్షణ కంచెని అగ్ని ప్రాకారాల నుంచి మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరలా క్షేమంగా వస్తామంటే ఎంత ప్రొటెక్షన్ దేవుడు మనకిచ్చి ఓవరాల్గా మన గాయాలు కట్టి మనల్ని స్వస్థపరిచి మనకు క్షేమాన్ని ఇస్తున్నాడంటే, ఆయన గాయాలు మనం రేపటం మనకేమైనా సమంజసమా చెప్పండి? ఇప్పుడు మీరు అంటారు, ఆయన గాయాలు నేనేమి రేపుతున్నానండి, ఆయన గాయాలు నేనేమి రేపుతున్నాను, ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేసుకున్నాను, ఇంకా ఆయన గాయాలు రేపడం ఏంటి అని చాలామంది తెలియక అంటారండి. తెలియక మనమందరం ఆయన గాయాలు ప్రతిరోజు రేపుతున్నాం. వాక్యం ద్వారా చెప్తున్నా, సొంత మాటలు కాదు. బాగా వినాలి మరి వాక్యం ఇది, మీ గుండెల్లో భద్రపరుచుకోవాలి. దేవుని గాయాలు ప్రతిరోజు మనం రేపుతున్నాం. తెలిసే విషయం చాలామంది క్రైస్తవ ప్రపంచానికి చాలామందికి తెలియదు ఈ విషయం. నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుని, నేను యథార్థవంతుని, నేను సేవకుణ్ణి, నేను మంచి విశ్వాసిని, నేను మంచి ప్రార్థనాపరురాల్ని, నేను మంచి ప్రార్థనాపరుణ్ణి, మంచి భక్తిగల స్త్రీని అని మనం చెప్పుకుంటూ ఉంటాం. బైబిల్ అంటుంది ఆయన గాయాలు మనం రేపుతున్నాం అని బైబిల్ చెప్తుంది. మచ్చుకి కొన్ని మాటలు చెప్తాను. మన నోటి మాటలు ఎలా ఉండాలి చెప్పండి? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. వినువారికి మేలు కలిగినట్టు అవసరం బట్టి క్షేమకరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ ఏ దుర్భాష అయినను మీ నోట రానియకుడి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి. ఇప్పుడు ఆయన దుఃఖపరచడం అంటే ఆయన గాయాలు రేపటమేనా చెప్పండి? మరి మీలో 24 అవర్స్ మీ నాలుకని, మీ పెదాలని, మీ మాటల్ని, మీ నోటిని కాచుకొని పవిత్రమైన మాటలు మాట్లాడగలుగుతున్నారా? ఆయన గాయాలు రేపటం అంటే ఏంటో బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అవన్నీ చెప్పను. ఒక 20 నిమిషాల్లో నేను వాక్యం ముగించాలని ప్రయత్నం చేస్తాను. దేవుడేమో మన గాయాలకు అర్థమేంటి, మనమేమో ఆయన గాయాలు రేపడం ఏంటి? మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపు ద్వారా, మన నడక ద్వారా, మన పలక ద్వారా, మన జీవిత విధానం ద్వారా ఆలోచించండి. ఇలా మనం జీవిస్తుంటే దేవుడు మనకు క్షేమాన్ని ఎందుకు ఇవ్వాలి? ఆలోచిస్తాను అంతమాట. నేను నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ, నీ ఇష్టానుసారంగా నువ్వు చూస్తూ, నీ ఇష్టమైన తలంపులతో, నీ ఇష్టమైన ఆలోచనలతో ఆకాశ మేఘాలలో తేలుతూ, లోకంతో స్నేహం చేస్తూ నువ్వు ఇలా జీవిస్తూ ఉంటే నీ గాయాలు దేవుడు ఎందుకు కట్టాలి? నీకు క్షేమాన్ని ఎందుకు ఇవ్వాలి? నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని ఎందుకు ఇవ్వాలి? ఆలోచించండి. పిచ్చ ప్రేమ అండి బాబు దేవుడికి మనం అంటే. దేవుని స్తోత్రం చెప్పండి. అమాయకుడు అంటావా దేవుడు? చెప్పండి, దేవుడు అమాయకుడా? ఎందుకంత పిచ్చ ప్రేమ మనం అంటే? యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో అంటాడు, దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోవుట నాకేమైనా సంతోషమా? వాడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి యథార్థమైన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో నడుస్తేనే నాకు సంతోషం అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవునికి ఎప్పుడు సంతోషం? దాన్ని బట్టి అర్థం ఏంటో తెలుసా మీకు? మీ వల్ల నాకు సంతోషం లేదని చెప్తున్నాడు, మీ వల్ల నాకు ఆనందం లేదని చెప్తున్నాడు, మీ వల్ల నాకు ప్రయోజనం ఏమి లేదని చెప్తున్నాడు దేవుడు. దుష్టుడు తన దుష్టత్వంలో చనిపోవడం నాకు ఏమన్నా సంతోషం అంటే అర్థం తెలుసా? దుష్టులు దుష్టత్వంలో చనిపోతున్నారు.
పాపులు పాపంలో చనిపోతున్నారు. దేవునికి సంతోషం కాదండి. దేవునికి సంతోషం తెప్పించే బిడ్డలుగా మనం ఉన్నామా? ఆలోచించండి ఒకసారి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. అయితే మన పాపాలు, మన దోషాలన్నిటినీ క్షమించాడు. మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిపోయాం. చచ్చిపోయిన మనల్ని దేవుడు బ్రతికించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం దేవుని దృష్టిలో బ్రతుకుతున్నాం, చచ్చిపోవడం కాదు. మనం దేవుని దృష్టిలో బ్రతుకుతున్న మనం దేవుడి గాయాలు రేపితే నీ భక్తి దేవునికి ఇష్టమేనా? నీ భక్తి దేవునికి సంతోషమేనా? ఆలోచించండి. చాలామంది నోటిని అదుపులో పెట్టుకోలేరు. ఎంత సీనియారిటీ ఉంటుందో, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు ఉన్నా నోటిని అదుపులో పెట్టుకోలేని క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో జీవ మరణములు నాలుక వశం అని ఉంటుంది. జీవ మరణములు నాలుక వశం. నువ్వు నరకానికి వెళ్ళాలన్నా, నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా నీ నాలుగుతోనే ఉందన్నాడు దేవుడు. ఎంత సీనియారిటీ ఉన్నా, బాప్తీసం తీసుకుని 30 సంవత్సరాలైనా నీ నోటి నువ్వు కాపాడుకోలేకపోతున్నావు అంటే, నీ నోటి నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతున్నావు అంటే నువ్వు దేవుడి గాయాలు రేపేదానివి కాదా? నువ్వు దేవుడి గాయాలు రేపేవాడివి కాదా? ఆలోచించు ఒకసారి. మన మాటలు స్పష్టంగా ఉంటున్నాయండి. మన మాటలు స్పష్టంగా, క్లియర్గా, ఏ అపవిత్రమైన మాట మన నోట రాకుండా మనకు రోజు వెళ్తుందో చెప్పండి. పోకిరి మాటలో, ఎక్కిలి మాటలో, పనికిమాల మాటలో, దేవుని దుఃఖపరిచే మాటలో. అందుకనే దేవుని గాయాలు మనం రేపుతూనే ఉన్నాం. మేము ఎలా రేపుతున్నాం అని మీరు అంటారు. నోటి మాట ద్వారా దేవుని గాయాలు రేపుతున్నాం. కంటి చూపు ద్వారా దేవుని గాయాలు రేపుతున్నాం. హృదయంలో వచ్చే తలంపుల ద్వారా దేవుని గాయాలు రేపుతున్నాం. అంతరంగంలో వచ్చే కోరికల ద్వారా దేవుని గాయాలు రేపుతున్నాం. దేవుడు గాయాలు రేపునా దేవుడిని గాయాలు కట్టుకుంటూ వస్తున్నానంటే ఏం ప్రేమండి బాబా అయింది. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ఎలాంటి దేవుడు దొరుకుతాం? మన అదృష్టం. లోకంలో సామెత ఉంటుంది, పూర్వజన్మ సుకృతం అంటారు. పూర్వజన్మ లేదు, మరలా జన్మ లేదు, ఒకటే జన్మ. లోకంలో సామెత చెప్తాను అనమాట. మనకు ఒకటే జన్మ. ఇంత గొప్ప దేవుని మనం కలిగి, ఇంత గొప్ప దేవుని మనం ప్రతిరోజు సంతోషపెట్టాలో బాధ పెట్టాలో చెప్పండి. మీరు చెప్పండి. ఈరోజు క్రైస్తవులు పదే పదే సిలువ వేస్తూనే ఉన్నారు. ఆయన్ని సిలువను దిగనివ్వట్లేదు. యేసుక్రీస్తుని సిలువ దిగనివ్వట్లేదు. ఆయనేమో మన దుష్టత్వంలో మనం చనిపోకూడదని ఆయన చూస్తున్నాడు. యెషయా గ్రంథం 65:2లో అదే అంటాడు. లోబడ నల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయంలో 21వ వాక్యంలో అవిధేయుల ఎదురాడు ప్రజలకు దినమంతా నా చేతులు చాపుతున్నాను అన్నాడు. యెరూషలేమా యెరూషలేమా, నీ వద్దకు పంపబడిన ప్రవక్తలను రాళ్లతో కొట్టు చంపుతానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకున్నాను. మిమ్మల్ని అనేకమైన మార్లు చేర్చుకోవాలనుకున్నాం కానీ మీరు వల్లకపోతిరి. అంటే అర్థం ఏంటో తెలుసా? నా గాయాలు మీరు రేపుతూనే ఉన్నారు. నా గాయాలు మీరు రేపుతూనే ఉన్నారు. మీ కొరకు నా చేతులు చాపుతున్నాను. ప్రతిరోజు దినమంతా నా చేతులు చాపుతున్నాను. ఈ చేతుల్లో ఉన్న గాయాలు తగ్గనవ్వట్లేదు, రేపుతూనే ఉన్నారు. అదే దాని అర్థం. యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మన అందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడ్డాడంటే నువ్వు దేవుని, నీ నోటి మాట ద్వారా దేవుని గాయాలు రేపుతున్నావు అంటే నువ్వు దేవుడికి అవసరమా? చెప్పండి ఒకసారి. దేవుడికి ఇష్టమైన భక్తి చేయాలని నేను ఎప్పుడైనా సరే నా అభ్యాసం ఏంటంటే దేవుడికి నేను ఇష్టమైన భక్తి చేయాలి, దేవుడికి నేను ఇష్టంగా బ్రతకాలి, దేవునికి నేను ప్రీతికరంగా బ్రతకాలని ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాను. నా ఆలోచనలు ప్రతిరోజు ఇవే. ఎక్కడ చెడు చూపులు కానీ, చెడు తలంపులు కానీ, చెడు ఆలోచనలు కానీ నాలోకి రాకూడదు. చెడ్డ మాటలు నా నోటంట బయటికి వెళ్ళకూడదు అని నా నోటిని కాచుకుంటాను, నా చూపులను కాచుకుంటాను, నా హృదయాన్ని కాచుకుంటాను, నా అంతరంగాన్ని కాచుకుంటూ ఉంటాను. దేని ద్వారా అంటే నాలో ఉన్న పరిశుద్ధ వాక్యం ద్వారా. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే గాయాలు కట్టి దేవుడు మన దేవుడు. నీవే సంకటంలో ఉన్నా, నువ్వే బాధలో ఉన్నా, నువ్వే సమస్యలో ఉన్నా,
నీ జీవితంలో ఎన్ని గాయాలైనా అన్ని గాయాలు కట్టడానికే ఆయన పరమ వైద్యులాగా మన మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఆయన్ని నువ్వు నోటి ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా ఆయన గాయాలు రేపితే దేవునికి ఇష్టమైన బిడ్డవని నువ్వు ఆలోచించు. సారి యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకుని ఒడ్డుకు వచ్చాడండి. మత్తయి సువార్త 3:16 ఉంటుంది. ఒడ్డుకు రాగానే ఆకాశము తెరవబడింది, దేవుని ఆత్మ పావురము వలె తన మీదకి దిగివచ్చుడు చూచాను. ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడుతుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను. అలా బ్రతకాలండి బాబు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంటి? క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంటి? క్రీస్తులో బ్రతకాలని, క్రీస్తులో మాట్లాడాలి, క్రీస్తులో చూడాలి, క్రీస్తులో ప్రార్థించాలి, క్రీస్తులో క్షమించాలి, క్రీస్తులో తగ్గించుకోవాలి, క్రీస్తులో రిక్తులుగా చేసుకోవాలి. క్రీస్తులో బ్రతకడం అంటే అదే. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అసలు నీ భక్తి దేవుడికి ఆనందకరంగా ఉందా? ఈరోజు ఆలోచించు సారి. నీ భక్తి ద్వారా దేవునికి సంతోషమేనా? నీ ప్రార్థన ద్వారా దేవునికి సంతోషమేనా? ఆలోచించండి ఒకసారి. ఆయన మన గాయాలు కట్టుకుంటూ వస్తున్నాడు, మన కుటుంబాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాడు, మనల్ని ఉన్నతమైన స్థితికి నడిపించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మనమేమో కృతజ్ఞత లేని వారిగా, చెడ్డవారిగా మనం ఉండిపోయి మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా ఆయన గాయాలు ప్రతిరోజు రేపుతున్నాం. సిలువ దిగనవ్వట్లేదు. సిగ్గుపడాలండి క్రైస్తవ్యం. నోటంటో పనికిమాల మాటలు మాట్లాడుతుంటే సిగ్గుపడాలి. సిగ్గుపడవలసింది పోయి అతిశయిస్తూ దేవుణ్ణి నమ్ముతున్నారు చూడండి. సిగ్గుపడవలసింది పోయి, బాధపడవలసింది పోయి, అయ్యో నోటంటో పనికిమాల మాట వచ్చిందే, ఈ మాట రాకుండా దేవుని పాదాలు పట్టుకుని ఆయన పాదాలు కన్నీరు కరుస్తూ ఆయన పాదాలు తడిపి, అయ్యా నా నోటికి కావలి పెట్టండి, నా నోటిని నువ్వు కావలిని ఉంచు, నా నోటికి చెక్కం పెట్టు ప్రభువా, నేను ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు, నీ గాయాలు రేపకూడదనే ఇంకిత జ్ఞానం నేటి క్రైస్తవులో లేదు. నమ్ముతారా? నమ్మ మీరు కోపం వస్తే ఏదో మాట అనేయటమే. దేవుడికి కావాలా భక్తి? ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను. దేవుణ్ణి భయంకరంగా వేధించారు యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారు అనుభవించిన శిక్ష ప్రపంచంలో ఇంకెవరు అనుభవించలేదు. ఎందుకంటే ఆనాడు రోమ ప్రభుత్వం భయంకరమైన శిక్షలు వేసేది. రోమ ప్రభుత్వం వేసే శిక్ష ఇంకెక్కడ వేసేవారు కాదు. అలాంటి భయంకరమైన శిక్ష, అలాంటి భయంకరమైన రూల్స్ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాయి. అయితే రూల్స్ని అధిగమించి యేసుక్రీస్తు వారికి ఇంకా భయంకరమైన శిక్ష వేసినట్లుగా వాక్యంలో ఉంది. ఎవరు కావాలని కోరుకున్నారు చెప్పండి? మీకు బరబ్బా కావాలా, క్రీస్తు కావాలంటే ఎవరిని కోరుకున్నారో? బందిపోటు దొంగైన బరబ్బాను కోరుకున్నారు, క్రీస్తును కోరుకోలేదు. ఈరోజు ప్రజలను కూడా మనం అడిగితే మీరు ఎవరిని కోరుకుంటారంటే, మీకు బరబ్బా కావాలంటే క్రీస్తు కావాలంటే ఎవరు కావాలంటారు చెప్పండి? బరబ్బా కావాలంటారు. ఎందుకంటే లోకానుసారంగా తిరగవచ్చు, లోకానుసారంగా నడవచ్చు, మన ఇష్టానుసారంగా తిరగవచ్చు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ లోకం కావాలా, దేవుడు కావాలంటే లోకమే కావాలంటున్నారు. మీకు క్రీస్తు కావాలా, బరబ్బా కావాలంటే మాకు బరబ్బా కావాలన్నారు చాలామంది. ఆలోచించండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతను నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. మనం అనుభవించవలసిన శిక్ష అతని మీద వేసుకుని నా శాంతినే మీకు ఇస్తానన్నాడు. ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడ దొరుకుతాడు మనకి? దేవుని స్తోత్రం చెప్పండి. ఆ దేవుడిని బాధ పెట్టొచ్చా? ఆ దేవుడిని గాయపరచొచ్చా? ఆ దేవుడికి దుఃఖం తెప్పించవచ్చా? మనం ఆలోచించండి. మనం అనుభవించవలసిన శిక్షనే ఆయన వేసుకుని నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకమిచ్చే శాంతి కాదు, శాశ్వత కాలం ఉండే శాంతిని, నా శాంతినే మీకు ఇస్తున్నాను అన్నాడు. అసలు మనం చేసే పనులకి దేవుడు ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు కూడా నాకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. పౌలు అదే అన్నాడు, నీ ప్రేమేంటో, పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు అవి నాకు భూమి మీద బ్రతుకుండగా అర్థం అవ్వలేదు, చనిపోయిన తర్వాత నీ దగ్గరకు వస్తాను కదా అప్పుడు తెలుసుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంత ప్రేమమయుడైన ఆయన సిలువలో ఉండి కూడా ఏమన్నాడో,
మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ గాయాలు కడతాను, మీకు రోగాలు తగ్గిస్తాను, మీ సంకటాలన్నింటినీ కుదురుస్తాను, మీకు మీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాను, మీ కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉంచుతాను, రక్షణ కంచెను ఉంచుతాను, ఏ దుష్టుడు మిమ్మల్ని ముట్టకుండా, ఏ దుష్టుడు మీ వద్దకు రాకుండా నేను కావలి కాస్తాను, నా దేవదూతలను కావలి ఉంచుతాను అన్నాడు లేదా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిన కీర్తన గ్రంథంలో ఉంది కదా. ఇంత ప్రొటెక్షన్ దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు మన గాయాలు కడుతుంటే మనం దేవుడి గాయాలు రేపుతున్నామంటే ఎంత దారుణం ఆలోచించండి. మీరు అనుకుంటారు నేను దేవుడి గాయాలు లేపుతలేదు, నేను బాగానే ఉన్నాను అనుకోరు చెప్పండి. నేను ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటానండి. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునే ముందు కూడా, ప్రభువా ఈరోజు ఏమన్నా నీకు ఆయాసకరంగా బ్రతికానా, నీకు ఆయాసకరమైన మాటలు నాలో ఉన్నాయా, నాలో చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు ఒకవేళ ఏమైనా వచ్చినాయా, నన్ను నేను అపవిత్రపరుచుకున్నానా, మాట్లాడి ఈరోజు నాతో ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడితే వాటిని సరి చేసుకుంటాను. నువ్వు మాట్లాడకపోతే నేను భ్రష్టుని అయిపోతాను, నేను పాపంలో పడిపోతాను, లోకంలో పడిపోతాను, లోకాశలో పడిపోతాను. నువ్వు ఖచ్చితంగా నాతో మాట్లాడంటాను. దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడుతాను అంటాడు వాక్యం ద్వారా. దేవుడు స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. నేను అడిగి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతాను. దేవుడు అంటాడు, నువ్వు నాకు బహుప్రియుడువు, నా చిత్తాన్ని నెరవేర్చిపెట్టవు, నా ఇష్టాన్ని నెరవేర్చిపెట్టవు, ఈయనే నా ప్రియ కుమారుడు అని నేను ఆనందిస్తున్నాను. ఈ వాక్యంలో కనపడుతూ ఉంటాయి. నేను ఏ విషయం గురించి ప్రార్థించుకుంటానో ఆ విషయం గురించి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడో నాకు క్లియర్ అయిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. నా జీవితం అంతా ఇంతే, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు. మరి మీరు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, పడుకునే ముందు మీరు ఎప్పుడైనా ప్రభుతో మాట్లాడారా? ప్రభు ఈ రోజంతా నా చూపులు బాగున్నాయా, నా ఆలోచనలు బాగున్నాయా, నా తలంపులు బాగున్నాయా, నా నోటి మాటలు బాగున్నాయా, నా అంతరంగంలో మంచి ఆలోచనలు ఉన్నాయా, నీకు ఆయాసకరమైన మార్గములు ఏమైనా ఉన్నాయా అని ప్రభువుని అడిగి మీరు వాక్యం చదువుకుని పడుకున్న రోజులు ఉన్నాయి మీకు? ఉన్నాయా లేవు చెప్పండి? ఉన్నాయా లేవా? లేకపోతే అసలు మీరు క్రీస్తుకి మీరు పనిచేయరు, మీరు క్రీస్తు సైనికులు కాదు. మీరు నువ్వు నిజ క్రైస్తవుడు అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం పరిశుద్ధంగా బ్రతకాలన్న లోకం మనల్ని పరిశుద్ధంగా బ్రతకనవదు. మనం యథార్థంగా మాట్లాడాలన్నా ఎదుటి వ్యక్తులు మనల్ని యథార్థంగా మాట్లాడినెవరు. మనం పరిశుద్ధంగా చూడాలన్న ఎదుటి వ్యక్తులు, లేకపోతే మొబైల్ ఫోన్ ద్వారా, లేకపోతే లోక పరిస్థితుల ద్వారా మనల్ని మలినం చేస్తాయి. అందుకనే ఇహలోక మాలిన్యం తన కంటకుండా తనను తాను కాపాడుకునేవాడే నిజమైన భక్తిని బైబిల్లో ఉంది. అలా మీరు ప్రార్థించుకుని పడుకున్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? దావీదు మంచం మీద పడుకుని ఆయన ప్రార్థన చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. రోజుకి 7 మార్లు ప్రార్థించేవాడు. మంచం మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ప్రార్థన చేసుకునే రోజులు చాలా ఉన్నాయి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలన చేయగా ఏ దురాలోచన నీకు కానరాలేదని పడుకునే ముందు ఎందుకన్నాడు? అప్పుడు నేను చెప్పాను మీకు, పడుకునే ముందు కూడా ఎందుకన్నాడంటే, అలా ఎందుకన్నాడంటే అంత పర్ఫెక్ట్గా నేను బ్రతికను ప్రభా, ఒకవేళ ఉంటే మాట్లాడు. రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించంటే పడుకునే ముందు ఆయన ప్రార్థన. ఉదయం చేసేవాడు, మధ్యాహ్నం చేసేవాడు, సాయంత్రం చేసేవాడు, రాత్రి చేసేవాడు. ఉదయంలో నా కంఠస్వరం నీకు వినబడుచుంది అన్నాడు. మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవాడు, సాయంత్రం మాటలు నేను చేతులెత్తుట నీకు అంగీకారం అన్నాడు. నేను ప్రార్థన చేయట, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం. దావీదుని ఎక్కడ చూసినా, మనం ఎక్కడ పరిశీలించినా బైబిల్ అంతట్లో దేవునికి అంగీకారంగా బ్రతికాడు, యోగ్యమైన వ్యక్తిగా బ్రతికాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకే ఒక విషయంలో తప్పు చేశాడు, క్షమించమని ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలాడు. మరలా తాను చచ్చిపోయే వరకు తప్పు చేయలేదు. అది భక్తి అంటే, అది భక్తిలో ఉన్న శక్తి అంటే. మనం ఎప్పుడైనా సరే పడుకునే ముందు, ప్రభు ఈ రోజంతా నీకు ఆయాసకరంగా ఎక్కడైనా నేను జీవించానా, మాటలో, చూపులో, ఆలోచనలో, తలంపులో అని ఎప్పుడైనా మీరు అడిగి ప్రార్థన చేసుకుని పడుకుంటున్నారా?
ఇంకా మీ భక్తి ఏంటి ఆలోచించండి ఒకసారి. ప్రతిరోజు మంచం మీదకి ఎక్కేసి పడుకోవడంగా తినేసి, మంచం మీదకి ఎక్కిన తర్వాత కూడా అప్పటి వరకు నువ్వు ప్రార్థించావు, పొద్దున ప్రార్థించావు మంచిది, మధ్యాహ్నం ప్రార్థించావు మంచిది, సాయంత్రం ప్రార్థించావు మంచిది. మంచం మీదకి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ప్రార్థనతోనే పడుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు మంచం మీద లేచిన వెంటనే ప్రార్థనతోనే ప్రారంభించాలి. మంచం మీద పడుకుంటాకి వెళ్ళే ముందు ప్రార్థనతోనే ముగించాలి. అది క్రైస్తవ జీవితం. ఇలా క్రైస్తవులు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? వెళ్ళటం, బైబిలు పక్కన పాడేయటం. ఎక్కడ? పక్కన పాడేయటం. మీకు విషయం తెలుసండి, నేను బైబిల్ ఎప్పుడు పక్కన పెట్టుకు పడుకుంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. సెల్ ఫోన్ ఉండదు నా పక్కన. నేను ఎప్పుడు బైబిల్ నా కుడి చేతి ఏమైనా ఉంటుంది తలకాడ, చదువుకుంటూ అలాగ పక్కన పెట్టుకుని పడుకుంటాను. ఆ బైబిల్ నా పక్కన నిద్ర పడద్ది. బైబిల్ ఒకవేళ నా పక్కన లేదనుకోండి, నా పక్కన ఎవరంటే తెలుసా? జాజీ ఉంటుంది. జాజీ ఉంటే మళ్ళీ నిద్ర పడద్ది. ఎక్కువ నాకు బైబిల్ని ఎప్పుడు పక్కన పెట్టుకుని పడుకుంటాను. ఎందుకంటే చాలామంది బైబిల్ పక్కన పెట్టుకు పడుకుంటారు, లోపల భక్తి లేకుండా చేస్తే వ్యర్థం అది. చాలామంది బైబిల్ పక్కన పెట్టుకుని ఎందుకు పడుకుంటారు చెప్పండి? గట్టిగా చెప్పండి. దయ్యాలు వచ్చేస్తాయని. బైబిల్ పక్కనుంటే దయ్యం ఖచ్చితంగా వస్తుంది నీ మీదకే. బైబిల్ని పక్కన పెట్టుకు పడుకుంటే ఖచ్చితంగా దయ్యం వస్తుంది. అప్పుడు అంటావు నువ్వు, బైబిల్ పక్కన పెట్టుకుంటే దయ్యం వచ్చేసిందండి. బైబిల్ అంటే దయానికి లెక్కలేదా? బైబిల్ అంటే లెక్కే దానికి, నువ్వంటే లెక్కలేదు. బైబిల్ పక్కన పెట్టుకోవడం కాదు, బైబిల్ నువ్వు లోపల పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యాన్ని నేను లోపల పెట్టుకుంటే నీ పక్కన బైబిల్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. నీలో లోపల వాక్యం లేకుండా పక్కన పెట్టి పడుకుంటే ప్రయోజనం లేదు. నీలో వాక్యం ఉంటే, నీలో ఆ మంట ఉంటే, నా మాట అగ్ని వంటిది కాదన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ మాటలు నీ యొక్క గుండెల్లో ఉంటే నీలో ఉన్న అగ్ని బగబగ మండుతుంది. నీ దగ్గరికి వచ్చిన దురాత్మ భయపడి పారిపోద్ది. అంత శక్తివంతమైంది బైబిల్. కాబట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి అతడు నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకొని ఇంకా మన గాయాలు కడుతున్నాడంటే, ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, ఆయన గాయాలను రేపుతున్నా, ఇంకా చేతులు చాపుతున్నాడంటే, అసలు ఈ ప్రేమ ప్రపంచంలో ఎవరుకుంటుంది చెప్పండి? దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు అలా బ్రతికినా ఇంకా నిన్ను కాపాడుతున్నాడు. నీ వెనకాల వస్తున్నాడు. నీ ప్రయాణంలో నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తూనే ఉన్నాడు. ఇంత బాగా ప్రేమిస్తే దేవునికి నువ్వు ఎలాగా ఉండాలి చెప్పండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన మిమ్మును పరిమళ వాసనగా ఉంచుటకు తన్ను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకుని ఉంటుంది. ఎందుకు దేవుడు చచ్చిపోడంటే, పని పాటలేక నేను చనిపోలేదు. పాపంలో ఉన్న నిన్ను రక్షించి, దుర్గంధంలో ఉన్న నిన్ను రక్షించి, చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోకి తీసుకొచ్చి, దుర్గంధంతో ఉన్న నిన్ను పరిమళ వాసనగా చేయడానికే ఆయన గొప్ప యాగం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంత యాగం చేసిన తర్వాత నువ్వు దేవునికి పరిమళ వాసనగా ఉన్నావా చెప్పండి? నువ్వు దేవునికి పరిమళ వాసనగా ఉండాలంటే నీలో లోకం అనే పెంట ఉండకూడదు. అర్థమైందండి? పౌలు అదే అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, ఈ లోకాన్నే పెంటతో పోల్చుకున్నాను అన్నాడు. ఆ పెంటలోకి వెళ్ళకూడదని ఆలోచించాడు. ఆ పెంటలోకి వెళ్ళకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. మిమ్మును పరిమళ వాసనగా ఉంచుటకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అర్పించేసుకున్నాడు. పని పాటలకు దేవుడు చనిపోలేదు. ఆయన మనకి రాబోయే భయంకరమైన శిక్షను తప్పించడానికి, నిత్య నరక శిక్షను తప్పించడానికి ఆయన కలువరి శిలువలో మన కొరకు భయంకరమైన శిక్ష అనుభవించాడు. అలాగా అనుభవించిన వ్యక్తులు, ప్రజల కొరకు అలాంటి శిక్ష అనుభవించిన వ్యక్తులు ప్రపంచంలో ఎవరో పుట్టలేదు, ఇంకెవరో పుట్టరు కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. అంత గొప్ప యాగం చేసి ఆయన మనల్ని ప్రేమిస్తుంటే, మన దేవుని గాయాలు రేపేవారుగా మనం ఉంటే అది మనకి క్షేమం కాదు, మన ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు, మన కుటుంబానికి అంతకంటే క్షేమం కాదు. ఆయన గాయాలు మన గాయాలు కట్టినప్పుడు ఆయన గాయం అవ్వకుండా చూసుకోవాలి జీవితకాలం అంతా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనకి గాయం అవ్వకుండా దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడే నువ్వు దేవునికి ఇష్టమవుతావు. అప్పుడు దేవుడు అంటాడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను
ఆనందిస్తున్నాను. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆలోచించండి. ఆఖరికి నేను ముగిస్తున్నాను. దేవుడు మన గాయాలు కడుతున్నాడు లేదా? మనకి ఏదన్నా బలహీనత వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు డాక్టర్ల ద్వారా కొంత స్వస్థత జరుగుతుంది, కాదని నేను అన్నాం. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు కూడా స్వస్థపరచలేదు, తెలుసా మీకు? మా వల్ల కాదు, దేవుడే చేయాలంటారు వాళ్ళు కూడా. అంటే నీ గాయాలు డాక్టర్లు కట్టలేరు కొన్ని సందర్భాల్లో. నీ గాయాలను దేవుడు డాక్టర్లు మానపలేరు కొన్ని సందర్భాల్లో. వాళ్ళ వల్ల కాదు. ఆ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇంకా లోకంలోకి రాలేదు. వాళ్ళు కట్టలేనప్పుడు నీ గాయాలు, వాళ్ళు నిన్ను స్వస్థపరచలేనప్పుడు నీ కొరకు కలువరి శిలువలో ఆయన గాయాలు పాయలైపోయాడు. ఆ గాయాల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. అదే అంటాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతున్నది. ఇంత ప్రొటెక్షన్ ఇచ్చి ఇంత కాపాడుతున్న దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, ఎలా ఆరాధిస్తున్నావు? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకో. లాస్ట్గా నేను చెప్పే మాట, ఆయన మన గాయాలు కడుతూనే ఉన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు కూడా కడుతూనే ఉన్నాడు. మనకి ఏదైనా రోగం వస్తే తగ్గిస్తున్నాడు, మనకి ఏదైనా బాధ కలిగితే తగ్గిస్తున్నాడు, మనకేమన్నా వ్యసనాలు లేకపోతే సంకటంలో పడితే ఆయన బాగు చేస్తున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. కాబట్టి ఆలోచించి, దేవుని గాయాలు రేపే బిడ్డగా నువ్వు ఉన్నావు ఆలోచించుకో. ఒకవేళ దేవుని గాయాలు నేను రేపుతలేదని మోసపోవద్దు. జ్ఞాని అయిన సొలొమోను మాట చెప్తాడు సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో కూడా, ఒకని ప్రవర్తన అతని దృష్టికి యథార్థముగా కనపడితే తుదుకు అది మరణానికి దారితీస్తుంది. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడినా దేవుని గాయాలు రేపుతలేదు పర్లేదు అనుకున్నావు అనుకో, ఆఖరికి నీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోద్ది? నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, తుదుకు అది అతనిని నిత్య నరకానికి తీసుకెళ్తుందని సామెతల గ్రంథం ఉంది. ఆలోచిస్తున్నారా? మనం అక్కడే మోసపోతాం. మన మాటలు బాగానే ఉన్నాయి, మన చూపులు బాగానే ఉన్నాయి, మన తలంపులు బాగానే ఉన్నాయి, మన జీవితం అంతా బాగానే ఉందని మోసపోతూ ఉంటాం మనం. అందుకనే మీరు పడుకునే ముందు నేను చెప్పాను కదా, ప్రభువా ఈ రోజంతా నీకు ఆయాసకరం ఏం జీవించానా, నిన్ను బాధ పెట్టే క్రియలు నేనేమని చేశానా, నాతో మాట్లాడని మీరు ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. నువ్వు ఇష్టమైతే ఇష్టమని చెప్తాడు, నువ్వు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తాడు. రెండూ చెప్పట్లేదు అనుకో, అసలు నీ భక్తి లేదని అర్థం. రెండిట్లో ఏదో విషయం చెప్తాడు. నువ్వు భక్తి చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వాక్యం చదువుతున్నావు, అయితే ప్రభువా నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉన్నానా లేదా అని రాత్రి మాటలు మీరు పడుకునే ముందు కూడా ప్రార్థన చేసుకుని బైబిల్ అలా తీసి ఓపెన్ చేయండి. మీరు ఎలాగున్నారో దేవుడు ఈ బైబిల్ గ్రంథం నుంచి వెంటనే చెప్పేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. స్కానింగ్లు అయితే కొంత టైం పడుతుంది, మన లోపల ఏమున్నాయో స్కానింగ్లు చేస్తే కొంత టైం పడుతుంది చెప్పడానికి, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పడానికే టైం పట్టదు, వెంటనే చెప్పేస్తుంది. అంత గొప్పది ఈ గ్రంథం. ఎందుకంటే నాకు తెలుసు ఆ విషయం, ఆ అనుభవం నాకు ఉంది. కాబట్టి ఆలోచించి ప్రార్థనలో ప్రతి ఒక్కరు అడుగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.